ఎలా ఉంది సార్? చెప్పుకోలేని దేని స్థితిలో ఉన్నాం, అంత దయనీయ పరిస్థితిలో ఉంది కోటం. మాటకి కట్టుబడి లేకుండా, నైతిక విలువలు లేకుండా, ఈరోజు చెప్పిన మాటకి చేయకుండా, మరి వాళ్ళ యొక్క స్వార్థం కోసం పార్టీని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ చేయట్లేదు. ఏంటంటే సార్ అంత తేడా ఏముంది? మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అమ్మఒడి కావచ్చు, మరి నాడు నేడు కావచ్చు, మరి సచివాలయాలు కావచ్చు, మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ ఎన్నో కట్టారు. మరి ఈరోజు వాటికి మొత్తం తీసేసే ఆలోచన చేస్తారు. రెండోది, గతంలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మాకు దగ్గరలో తెనాలి ఉండేది, తెనాలి వెళ్ళాల్సి వచ్చి సాయంత్రం దాకా ఉండాల్సి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ గ్రామానికి సచివాలయాలు పెట్టి మరి 48 గంటల్లో నీకు సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేటా, బర్త్ సర్టిఫికేటా, క్యాస్ట్ సర్టిఫికేటా, దెన్ 1B అడంగలా ఇవన్నీ చేసే అవకాశం చేశాం. మరి అలాంటివన్నీ కూడా ఈరోజు ఏమి లేవు. మరి ఉన్నటువంటి స్టాఫ్ని అతని యొక్క దీనికోసం వాడుకుంటున్నాడు తప్ప ప్రజల కోసం ఎక్కడ పని చేయట్లేదు. అంటే ప్రజలు మాది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటాడు, కానీ ప్రజలు చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడా లేకపోతే నేనా అని కాదు కావాల్సింది, ప్రజలు చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక పని చేసే క్రమంలో ప్రజలు చెప్పుకోవాలి, మంచి పని చేసావా, చెడ్డ పని చేసావా అనే తప్ప మరి నేను చెప్పుకుంటే, నేను మనగాండి అని చెప్పుకుంటే కరెక్ట్ కాదు కదా. మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసావు, మరి ఇంతవరకు వచ్చి 6 నెలలు అవుతుంది, మరి ఏం చేసావు? ప్రజలకు ఏం చేసావు చెప్పండి. నేను అడుగుతున్నాను, ఏం చేశారు మీరు?